సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అది బాబా గారి సందేశం అండి. తల్లి, ఈ రాత్రికి ఈ మాటలు విని పడుకో అమ్మా. రేపటికి నీకు ఒక హ్యాపీ న్యూస్ అనేది ఎదురు చూస్తుంది బిడ్డ. అది విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, ఆ హ్యాపీ న్యూస్ గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఏది అనుకుంటే అది నెరవేరడం లేదే. ఏదైతే అనుకుంటానో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇక ఎప్పుడు నాకు మంచి జరిగేది అని నీ మనసులో ఆలోచించుకుంటూ ఉన్నావు కదా తల్లి. ఇందులో దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ రాత్రి పోతేనే కదా రేపు ఉదయం వస్తుంది. చీకటి దాటితేనే కదా వెలుతురు చూడగలవు. ఉరుములు మెరుపుల తర్వాతే కదా తల్లి చల్లని చిరుడళ్ళు కురిసేది. ఇదే భగవంతుడు సృష్టి తల్లి. మనకు చెప్పే పాఠం కూడా ఇదే. మనకు ఈ సృష్టి చెప్పే పాఠం కొంచెం మనం నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. అవును తల్లి, మొదట వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి. వాటిని దాటితేనే అనుకూలమైన ఆలోచనలు వచ్చేది. చీకట్లో ఉన్నాను అని నువ్వు కళ్ళు మూసుకుని తెరవకుంటే ఎలా చెప్పు? ఎలా వెలుతురుని చూస్తావు? సృష్టిలో ప్రకృతిలో జరిగే ప్రతి మనిషికి 100 అర్థాలు ఉంటాయమ్మా. ప్రకృతిలో జరిగే ప్రతిదీ మనకు కొన్ని పాఠాలను నేర్పిస్తుంది. వాటిని మనం గమనించి ఆచరిస్తే అంతా మనకు మంచే జరుగుతుంది. అమావాస్య పౌర్ణమి ఈ రెండు మన జీవితానికి ఎలా ఉదాహరణగా ఉంటాయో, పౌర్ణమి నుంచి అమావాస్య వస్తుందో, అమావాస్య నుంచి పౌర్ణమి వస్తుందా అని చెప్పడం ఎవరి వల్ల కాదు. రెండూ కూడా కాలం వ్యవధిలోనే జరుగుతూ ఉంటాయి. రెండూ మనకి అవసరమే. పెరుగుదల తరుగుదల అని రెండు మనిషి కాలంలో ఎదిగే కాలం తగ్గే కాలం అనేది ఉంటుంది తల్లి. మనకి ఒకేలా ఎప్పుడూ కూడా జీవితం ఉండదు తల్లి. ఇదే మనిషి జీవితం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అమావాస్యలాగా మనం బాధపడుతున్నాం అనుకోవాలి. కొన్ని మంచి జరిగేటప్పుడు సంతోషం వచ్చేటప్పుడు పౌర్ణమిలా వెన్నెలలా ఉంది అని చెప్పి మనం భావించాలి. ఈ సృష్టి రహస్యం అనేది తెలుసుకుంటే అస్సలు దిగులనేదే ఉండదమ్మా. ఇదే నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు నీ జీవితంలో అమావాస్య జరుగుతుంది అనుకో, పౌర్ణమి కోసం సంతోషంగా ఎదురు చూడు బిడ్డ. మళ్ళీ చెబుతున్నాను, నన్ను శరణాగతి పొందిన వాళ్లకు ఎప్పుడూ కూడా పౌర్ణమిలా ఉంచడం నా బాధ్యత తల్లి. కాబట్టి నీకు ఎప్పుడూ పౌర్ణమి లెక్క నీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు జరిగేవన్నీ మంచికే అనుకో. ఇప్పుడు జరిగేవన్నీ నీ విషయానికి నాంది అనుకో. నా బిడ్డకు ఏం కావాలి ఏం ఇవ్వాలి అని చెప్పు నాకు తెలియదా చెప్పు? నేను నీకు ఏం కావాలి అని చూసి ఇస్తానమ్మా. బాబా, నాకు ఏమీ వద్దు, నాకు నీ అనుగ్రహం నీ కరుణ నీ ధ్యానంలో జీవిస్తానని నా బిడ్డవమ్మా. నువ్వు నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా. నీ మనసులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు తరిమి కొట్టేసేయి. నువ్వు సంతోషంగా ఉండాలి, నిన్ను సంతోషంగా ఉంచుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు మరవవద్దు. అలాంటప్పుడే నువ్వు లక్ష్యాన్ని చేరగలవు కూడా. నీ గట్టి నమ్మకం సంకల్పం నీ మనసులో ఉంచుకో తల్లి. అప్పుడే నీ జీవితంలో ప్రశాంతత విజయం రెండూ వస్తాయి. బాబా, నేను మొదట అన్నీ అనుకూలంగానే పాజిటివ్గానే అనుకుంటున్నాను, కానీ నేను కోరింది జరగడం లేదు కదా అని నెగిటివ్గా అనుకోకు తల్లి. కొన్ని విషయాలు నీకు జరగలేదు అంటే అవి చెడ్డవి కాదు. అవి నీకు మంచిగా జరగకుండా నీ భవిష్యత్తులో ఏదో నీకు ఆపద వస్తుంది అని అర్థం చేసుకో. జీవితంలో ఎత్తు పల్లాలు ఉండడం సహజమే. ఇది తగ్గుదల అని నువ్వు నిర్ణయించడానికి బదులు దానికి కాలమే చూసుకుంటుందని అనుకున్నావనుకో, నీకు ఎలాంటి దిగులు ఉండదు బిడ్డ. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని నీకు అర్థమవుతుంది. దిగులు పడకుండా నీ ప్రయత్నాలన్నీ ఆపకుండా శ్రమించు. నా ఆశీర్వాదం వల్ల నీ జీవితంలో నీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది తల్లి. ఇది ఈ సాయి సత్యవాకమ్మా. నేను ఉన్నాను నీకు. నిన్ను భద్రంగా చూసుకోవడానికి నీ సాయి ఉన్నాడు అని గుర్తించుకో. ఎల్లవేళలా నా మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచిగా జరుగుతుంది. విన్నావు కదా బిడ్డ? ఇక ప్రశాంతంగా నిద్రపోమ్మా.
రేపు ఉదయం ఒక హ్యాపీ న్యూస్ అనేది నిన్ను చేరుతుంది బిడ్డ. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీకంతా మంచి శుభకాలం, నీకు ఎదుగుదల కాలం అనేది ఆరంభమవుతుంది అని గుర్తుపెట్టుకో. ఇక దిగులు మాని ప్రశాంతంగా పడుకో తల్లి. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.